ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుగారు, ఈ ఏడాది శతభిషం నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? శతభిష నక్షత్రం అనేది కుంభరాశి, మొత్తం 4 పాదాలు కూడా అవి కుంభరాశిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి ఇప్పటిదాకా ఉన్న ఏదైనా సరే మానసిక ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడి, ఏదైనా సరే అలాంటి చికాకులు ఏమన్నప్పటికీ కూడా ఆ చికాకులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం అనేది అయితే కనిపిస్తుంది. జూన్ తర్వాత నుంచి మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు అనేవి వీళ్ళకి సానుకూలకంగానే రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక ఇల్లు కొందాము, వాహనం కొందాము, ఇలాంటివి ఏమైనా ప్రయత్నాలు చేసి ఏదైనా సరే నిరాశ చెందుతున్నట్టయితే కనుక ఖచ్చితంగా నిరాశ లేకుండా కొంతవరకు వారి ఆనందం అనుభవించడానికి అయితే కనుక దారులు తెరుచుకోబడుతున్నాయి. సో అదృష్టానికి ఈ ఏడాది కొంతవరకు వీరు దారం తెరిచినట్టు అవుతుంది. కనుక ఆ రకంగా మానసికంగా కొంత ఉల్లాసంగా గడపగలగటం అనేది అయితే ఉంది. ఇక తర్వాత ఇప్పటిదాకా కూడా ఎవరైనా సరే ఇప్పుడు భార్యాభర్తలతో అంటే ఒకళ్ళొకళ్ళు గడపడం, లేదా మన ఫ్యామిలీ కుటుంబంతో గడపటం, ఇలాంటివి గడపడానికి కూడా దూరమయ్యి అంటే అస్తమానం ఏదైనా సరే ఒక పనిలో నిమగ్నం అయిపోతూ పని రాకాసుల్లా తయారయ్యి ఒత్తిడి అనుభవిస్తూ ఆ రకంగా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి అలాంటివి ఎక్కువ ఉంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తూ ఉండటం, అందులో కూడా ఇప్పుడు శతభిష నక్షత్రం అనేది ఏదైతే ఉంటుందో దానికి అధిపతి శని. యాక్చువల్గా అంటే ఇప్పుడు కుంభరాశికి అధిపతి శని. ఆ శని శతభిష నక్షత్రానికి ప్రస్తుతం విపత్తారలో సంచరించడం వల్ల శతభిషం అనేది నక్షత్రం మనకి కుంభరాశిలో ఉంటుంది. అంతేగా శతభిష నక్షత్రం 4 పాదాలు కూడా కుంభరాశిలో వస్తాయి. అయితే ఈ కుంభరాశికి అధిపతి శని. అంటే కుంభరాశిలో ఎవరు పుట్టినా కూడా ఆ రాశికి అధిపతి శని. అయితే ప్రస్తుతం శతభిష నక్షత్రానికి ఆయన శని అనే ఎవరైతే ఇప్పుడు రాష్ట్రాధిపతి ఉన్నాడో ఆయన విపత్తాలలో సంచరిస్తున్నాడు. కాబట్టి చిన్నవో పెద్దవో ఏవో రకమైన అనారోగ్య సమస్యలు అయితే ఈ ఏడాది కూడా ఉంటాయి. సో గత ఏడాది కూడా ఉన్నాయి వీళ్ళకి. అంటే ముఖ్యంగా ఈ డైజెషన్కి సంబంధించిన కానీ, తర్వాత నడుముకి సంబంధించిన కానీ, కీళ్ళకి సంబంధించిన కానీ కొంత ఇబ్బందులు ఉన్నాయి. అవి ఈ ఏడాది కూడా వాటి విషయంలో మటుకు పెద్దగా ఉపశమనం రాదు. బట్ మిగతా విషయాలు అంటే ఆర్థిక విషయాల్లో కానీ, మనం ఏదైనా సరే ప్రాపర్టీలు తీసుకునే విషయాల్లో కానీ, పిల్లలకి పెళ్లి చేయాల్సిన విషయాలు, శుభకార్యాలు చేయాల్సిన విషయాల్లో కానీ కొంత ఊరటైతే కనుక తప్పకుండా ఈ ఏడాది లభిస్తుంది. ఈ శతభిషం నక్షత్రం వారికి ఎలాంటి రత్నం ఉపయోగిస్తే మంచిదంటారు? శతభిష నక్షత్రం వారికి సాధారణంగా చెప్పేది అయితే కనుక గోమేధికం చెప్పడం అనేది ఉంటుంది. అయితే ఈ ఏడాది నక్షత్రం ప్రకారమే కాకుండా విడిగా జాతకం ప్రకారం కూడా వీళ్ళకి గోమేధికమే మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. కనుక గోమేధికం మంచిది.